నీ ప్రతినిధులైన నేను నీ నామమును దీవిస్తూ ఆశీర్వదిస్తూ శుభములను కలుగుతున్నాను. కానీ ఎక్కడికి వెళ్తున్నా నీ సన్నిధి నాకు తోడుగా ఉండగా ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడుతుండగా తన పక్షంలో మీరు నిలబడి మాట్లాడండి. మా నియోజకవర్గమే కాదు, మా జిల్లా, మా రాష్ట్రానికి, మా దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలని నీ నామంలో శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానం, సమృద్ధి దీర్ఘాయుపరచండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. సంవత్సరం ఎట్లుంటుంది? బెల్లంపల్లి నీళ్ళల్లో కడిగితే, హుసేన్ సాగర్ నీళ్ళల్లో కడిగితే, హుసేన్ సాగర్ తెలంగాణ నీళ్ళండి చెప్పండి. సరే, ముంబై నీళ్ళల్లో కడిగి తింటట్లుంటుంది. అమ్మ, ఈ భారతదేశంలో ఈ కాకరకాయ ఎక్కడ కూడా తీపి కావటంలో చేదే ఉన్నదని ప్రపంచ దేశాలలోకి వెళ్ళి ఏ నీళ్ళల్లో కడిగి తిన్నా చేయి పైకెత్తి చెప్పండి చేదే. దాని స్వభావమే చేదు. కాబట్టి మన స్వభావం పాపపు స్వభావం. పాపంలో పుట్టినాం, పాపంలోనే జీవిస్తున్నాం. దీనికి రెమెడీ లేదు, విరుగుడు మందు లేదు. విరుగుడు మందు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు రక్తం. గట్టిగా చెప్పబడదాం. అందుకనే
ఆ దేవుడు మనిషిని పోలికగా పుట్టినాడు. ఆ యేసయ్య లోక రక్షకుడైనాడు. హల్లెలూయా. రెండో విషయాన్ని చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. చాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. ఓకే. గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఓకే. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా. చాలు. రెండో విషయం వినండి అంతా. యేసయ్య సమాజ మందిరంలో కూర్చోగానే అక్కడ ఉన్న ఊర్లో ఉన్న పెద్దలందరూ వ్యభిచారముతో పట్టబడిన ఒక స్త్రీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, ఎంటకాలు పట్టుకొని ఈడ్చుకుంటూ తెస్తున్నారు. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఆమె ఇల్లు గడవాలని, ఆమె పాపానికి బానిస అయిపోయిందా? ఆ వ్యభిచారానికి బానిస అయిపోయింది ఆమె. ఆ స్త్రీ జీవితం అంతా కూడా పాడు చేస్తుంది. అలాంటి భయంకరమైన ఖాళీ అయిపోయిన గాయాలతో, దుఃఖముతో, వేదనతో, కన్నీటితో ఉన్న ఆ స్త్రీని ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇంకా గాయపరుస్తూ వెంట్రుకలు పట్టుకొని ఈడ్చుకుంటూ తెచ్చిపడేసి, అప్పుడు అంటున్నారు, ఈమెకి ఏం శిక్ష విధిస్తా బోధకుడా అంటే, యేసయ్య అంటున్నాడు, నీలో పాపము లేని వాడు మొదటి రాయి వేయమన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. అంటే తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా ఏదో రకంగా ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తుంది కాబట్టి ఒక రాయి కొట్టడానికి ధైర్యం లేకుండే వెళ్ళిపోయినారు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, అమ్మా అని పిలిచినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఏం ప్రేమ లేదు. ఆ జీవితం జీవిస్తున్న ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఎవరు అమ్మా అని పిలవరు, కానీ అమ్మా అని పిలిచిన ఎప్పుడు కూడా ఆ మాట ఎవరు అనలేదేమో ఆ తల్లిని, అమ్మా ఎవరిని శిక్ష విధించలేదా? నేను కూడా నీకు శిక్ష విధించను, నువ్వు వెళ్ళిపో. ఆ రోజు తన జీవితం మారిపోయింది. సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ 5 భర్తలు కలిగిన స్త్రీ ఆ ఊరిలో ఉంది. ఇప్పుడు సంసారం చేస్తున్నది 6వ వ్యక్తితో సంసారం చేస్తున్నాము. ఆమెను ఊరిలో ఉన్న వారందరూ కూడా వెలివేసినారు. ఆమె ఖాళీ అయిపోయింది. నిందలు, అవమానాలు, వ్యతిరేకతల మధ్యలో బ్రతుకుతూ ఉంది. ఆమెను ఎవరు పలకరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, వెడ్డింగ్ కార్డు ఇచ్చేవారు లేరు, బర్త్డే సెలబ్రేషన్స్ కి రమ్మనేవారు, మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కి రమ్మనేవారు ఎవ్వరు లేరు. 5 పురుషులు ఆమెను వాడుకొని వదిలిపెట్టేసినారు. ఇప్పుడు ఉన్నవాడు భర్త కాదు. ఎందుకో ఆ బావి దగ్గరికి రాగానే అక్కడ యేసయ్య ఉన్నాడు. ప్రేమతో ఆమెను పలకరించిన, అంత ప్రేమతో మాట్లాడింది. తన జీవితంలో ఎవరు లేరు. ఎప్పుడైతే ఆ మాటలు విన్నదో తన జీవితం మారిపోయింది. గట్టిగా చెప్పండి కొట్టాలా. ఎందుకు ఈ మాటలు చెప్పడానికి? ఎందుకు దేవుడు మనిషిగా మారిపోయినాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడు అంటే, ఈరోజు నిరీక్షణను కోల్పోయినావా? ప్రజల చేత వెలివేయబడుతున్నావా? నిందలు, అవమానాలు, వ్యతిరేకతల మధ్యలో నీ జీవితం గడిచిపోతుందా? నిన్ను అర్థం చేసుకున్న వారు ఎవరు లేరా బిడ్డ? అందరినీ అపార్థం చేసుకుంటున్నారా?
ఎందుకు ప్రభు నాకు ఈ జీవితం అని ఏడుస్తున్నావా బిడ్డ? చివరికి నీ భర్త నిన్ను అర్థం చేసుకోవట్లే, నీ భార్య నిన్ను అర్థం చేసుకోవట్లే, నీ పిల్లలు నిన్ను అర్థం చేసుకోవట్లేదా? ఏడుస్తూ ఏడుస్తూ ఈ లైన్లో ఉన్నావా బిడ్డ? జీవితం అంతా పాడు చేసుకొని మందిరంలో ఉన్నావా? నీ భార్య అంటుంది నా భర్త తాగుబోతు అంటుంది, నీ పిల్లలు అంటున్నారు మా డాడీ తిరుగుబోతు తాగుబోతు అని నీ బిడ్డలు అంటున్నారు. తల ఎత్తుకోలేని అవమానాలు, నిందలు, అవమానాలు. బ్రతుకుతున్నావు కానీ నీ ముఖంలో సంతోషం లేదు బిడ్డ. కానీ ఈరోజు ఎందుకు ఈ క్రిస్మస్ అంటే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళినాడు నా యేసయ్య. 5 భర్తలు కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మా అని మాట్లాడుతున్నాడు నా యేసయ్య. యేసయ్య వయసు ఎంత తెలుసు అప్పుడు? 32 years. యంగ్, స్మార్ట్, హ్యాండ్సమ్ యేసయ్య, బ్యూటిఫుల్ యేసయ్య. ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మా అని అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు ఎందుకో ఇక్కడికి నడిపించబడ్డావు? నువ్వు రావద్దు అనుకున్నావు, ఇక్కడికి వచ్చినావు. ఎవరో బలవంతం చేయడం ద్వారా ఈ లైవ్ లో ఉన్నావు, ఈ మందిరంలో ఉన్నావు. కొద్దిసేపు పండుగ కదా కూర్చొని వెళ్ళాలని ఇక్కడికి వచ్చినావేమో. ఒకవేళ గవర్నమెంట్ డ్యూటీ సందర్భంగా ఇక్కడ నీకు డ్యూటీ వేస్తే ఇక్కడికి వచ్చినావేమో. కానీ నువ్వు ఇక్కడికి రావటం అది దేవుని చిత్తం. గట్టిగా ఈరోజు దాకా నీ జీవితం అలసిపోయినావు, ఖాళీ అయిపోయినావు, సంతోషం, నెమ్మది, సమాధానం లేదు. కానీ ఈరోజు నీకు శుభవార్త. నిన్ను ఎవ్వరు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించి ఒక ప్రియుడు ఉన్నాడు. ఆయననే నజరేయుడైన యేసు. గట్టిగా చెప్పట్టుకుంటాడు. ఆయనలోనే ఆనందం, ఆయనలోనే సంతోషం. ఇది మేమే దానికి నిదర్శనం. ఈ బెల్లంపల్లిలో జీవితం అంతా పాడు చేసుకున్న స్థలం ఇది. నా బెల్లంపల్లి, నా లైఫ్ అంతా పాడు చేసుకున్న స్థలం ఇదే బెల్లంపల్లి. సిఎస్ హై స్కూల్, ఇదే బెల్లంపల్లి సింగరేణి హై స్కూల్, ఇదే బెల్లంపల్లి నంబర్ 2 గ్రౌండ్, ఇదే బెల్లంపల్లి TCOA LN క్లబ్, ఇదే స్థలంలో నా జీవితాన్ని పాడు చేస్తుంది. లోకం చేత, సమాజం చేత వెలివేయబడ్డ వ్యక్తి. బెల్లంపల్లిలో ఉన్న ప్రజలు అన్నారు, నువ్వు లోకానికి, బెల్లంపల్లికి నువ్వు బరువు అయిపోయినావు రా. కానీ అందరు వదిలిపెట్టిన శాశ్వత ప్రేమకు నన్ను తెలిసి నా కన్నీటిని నాట్యంగా మార్చి నేను ఎక్కడ తృణీకరింపబడ్డాను, ఎక్కడ వదిలివేయబడ్డాను, ఏ ప్రజల చేత అవమానం పొంది తృణీకరింపబడ్డాను, ఆ స్థలంలోనే నా యేసయ్య నన్ను నిలబెట్టుకున్నాడు. ఈరోజు ఆ స్థితిలో ఒకవేళ ఉండొచ్చు. మనుషులు స్వార్థంగా వాడుకొని మోసపోయి నిందల అవమానాల మధ్యలో వాళ్ళు బ్రతుకుతున్నావు బిడ్డ. భయపడకు. ఈ క్రిస్మస్ ఎవరికంటే నీకోసమే, నీకోసమే, నీకోసమే. కుడి చేయి పైకెత్తుదాం, ఎడమ చేయి మన హృదయంపై పెట్టుకుందాం. నేను ప్రసంగించిన, పాట పాడిన నీ హృదయాలు కరిగిపోబోతున్నాయి.
ఇవాళ నేనే కానీ మా తమ్ముడైనా కానీ మా తమ్ముడు ఉండేది కానీ మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ బెల్లంపల్లి ప్రజలు 1,73,000 మంది ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లకాలం ఈ సేవ చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు అందుబాటులో ఉండి ఉన్న బాధలేదో అని అర్థం చేసుకొని మాకున్న విశ్వాసాన్ని ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకొని మెరీ క్రిస్మస్ రోజున నేను ప్రజలందరితో నేను పండుగ చేసుకుంటాను. సుఖ సంతోషాలు పంచుకుందాం, అందరం హ్యాపీగా ఉందాం. వచ్చే ఏడాది 2025 నుంచి ఇంకొక 5-10 ఏళ్ళ దాకా ఎంత అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందా అనే కార్యక్రమాన్ని కూడా నేను ప్రత్యేకంగా టేకప్ చేసి బెల్లంపల్లి ప్రజలకే కాదు యావత్ తెలంగాణ యావత్ భారతదేశంలో కూడా ఎల్లప్పుడూ నువ్వున్న కష్ట సుఖాలను తొందరగా దాన్ని టేకప్ చేస్తూ మన పిల్లలని కాపాడుకుంటూ మన ప్రజలను మనం ఎంత దగ్గర తీసుకుంటే అంత బాగుంటుందని కల్వారి చర్చ్ సోదరులకు మా ప్రవీణ్ ఆయన బృందానికి వాళ్ళు మెయింటైన్ చేసే ఇంత మంచి సంస్థలు ఏడి పేరు కానీ చూసినా ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ గ్రేస్. ఆ గాడ్స్ గ్రేస్ ఉన్నందుకే ప్రజల్లో ఉండే మనస్ఫూర్తిగా దీవిస్తూ లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ మన మీద అందరికీ ఉండాలని అండ్ మెరీ క్రిస్మస్ రాగానే ఇట్స్ క్రియేట్స్ హ్యాపీనెస్, పీస్ అండ్ ప్రాస్పెరిటీ. హల్లెలూయా.